దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎన్ని తిట్లు తిట్టారు కావాలా మీకు? ఇక దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలు రాసేశారు. మామూలుగా ఎన్ని పుస్తకాలు కావాలి? ఆర్డర్ పెడతారా? అడగండి, పెడతాం, ఆర్డర్ పంపిస్తాం మీకు. ఎన్ని తిట్టాడు ఆయన. ఆ పుస్తకంలో ఏం రాశాడు తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కలిసెట్టివారు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు టార్చ్ లైట్ మినిస్టర్ అంట. ఆయనకి నిక్ నేమ్. రాత్రిపూట సివిల్ కాంట్రాక్టులు తనిఖీ చేస్తూ కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకుంటాడు, అందుకని టార్చ్ లైట్ మినిస్టర్ అని పేరు ఆయనకి అని చెప్పి ఆయన పుస్తకంలో రాశాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. ఇది మేం చేపట్ల ఆయన తోడల్లుడు రాశాడు. ఆయన తోడల్లుడు గారు ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకానికి ఒక కోట్ రాశాడు ఆయన ముందు మాటగా, నిజాలు కాపాడుకుందాం అసత్యాల నుండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నిజాలన్నింటిని కూడా చంపి పాత్ర వేసేస్తాడు, కాబట్టి నిజాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో దాచుకుందాం అసత్యాల నుండి అని చెప్పి ఆయన రాసుకొచ్చారు. మరి ఈ బయోస్కోప్లో ఈ రీళ్లు కూడా వేస్తారా? ఈ పుస్తకాలు ఈ టీడీపీ శిక్షణా తరగతుల్లో పంచిపెడతారా? పంపిస్తాం. దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలన్నీ అంటే కాస్త రాజకీయాలుగా డీల్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు మావిగన్ నా ప్రతిపాదన ఇది మంచిదయా ఈ రాష్ట్రానికి అని చెప్పారు. ఈ రాష్ట్రానికి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అద్భుతమైనటువంటిది, దాన్ని రాజధానిగా చేసుకుందాం అని చెప్పి మాట్లాడతారు. ఏం చెప్పాలి? అయితే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ రింగులో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా వేస్ట్, అసలు పనికిరాదు, మనుషులు లేరు అక్కడ. అది రాజధాని ఏంటి? రాజధాని అంటే ఇక్కడే అని చెప్పని మీరు ఎందుకు ఇదే రాజధాని అయితే బాగుంటుంది? ఈ రాష్ట్రానికి అద్భుతమైంది, ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఎలా పాడికొండ కాబోతుంది, అదైతే ఎంత నష్టం మావిగానైతే అని చెప్పాలి కదా. అది చెప్పకుండా బూతులు, తిట్ల దండకం, బూతుల దండకం, అబద్ధాలు. ఏం చేద్దామని? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్య మీ శాసనసభ్యులందరికీ టెలికాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలు, బాబాయి గొడ్డలి, 1,00,000 కోట్ల అవినీతి, ఇవన్నీ మనం మాటకి మాట్లాడాలి. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్లాడు, తిరుపతి దగ్గర సంతకం పెట్టలేదు, ఇవన్నీ మీరు అంటే మనకు విజయనగరం జిల్లాలో రాముడు తలకాయ ఛేదం చేశారు, లేకపోతే వాళ్ళు క్రిస్టియన్స్, ఇవన్నీ మాట్లాడమని రోజు మీరు మాట్లాడుతున్నారు కదా. కంగారు లేదు, ఇవన్నీ ఎప్పుడోప్పుడు రికార్డ్ చేసి మీకే వినిపించే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ సమాజానికి కూడా చంద్రబాబు ఎంత నీచ మనస్కత్వం ఉన్నాడో, ఎంత మనస్కుడో తెలియజెప్పు రోజు తొందరలో వస్తుంది. ఇంత నీచంగా మీరు దిగజారి మంత్రులతో ఇలా మాట్లాడిస్తారు, రాసి మీరే స్క్రిప్ట్ రాసి ఇంత అసహ్యంగా మాట్లాడిస్తారు, బూతులు తిట్టిస్తారు. ఏ రాజకీయం చావలేదా మీకు? మీ అమరావతిలో సత్తా లేదా? మీ అమరావతి అనే కాన్సెప్ట్లో సత్తా లేదా అని అంటున్నాను. చెప్పాలిగా. జగన్ గారు చెప్పినటువంటి మావిగన్ ఎలా పనికిరాదో, ఎందుకు ఈ రాష్ట్రానికి పనికిరాదో, ఈ ప్రజలకు అది అనవసరమో చెప్పాలి కదా. చెప్పకుండా ఈ తప్పుడు మాటలేంటి? మంత్రులతో, ఎమ్మెల్యేలతో, వంది మాగదులతో, మీ బూతుల ఏజెంట్లతో ఈ కార్యక్రమం చెప్పాలి కదా. మచిలీపట్నం ఎందుకు పనికిరాదు, విజయవాడ ఎందుకు పనికిరాదు, గుంటూరు వేస్ట్ అని చెప్పాలి కదా. చెప్పకపోగా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పాడు, ఎప్పుడో ఉంది మా సిఆర్డీఏలో అని చెప్పారు. ఇదిగో సిఆర్డీలో మీరు ఎప్పుడో ఉంది. ఎప్పుడు ఇది జీవో? 30/12/2014 30/12/2014 జీవో నెంబరు 253 ఎప్పుడో ఉంది. ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి.
విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచిచర్ల, వీరులపాడు, పార్ట్ ఆఫ్ పెనుగంచిపోలు, పార్ట్ ఆఫ్ నందిగామ, పార్ట్ ఆఫ్ చంద్రలపాడు, పార్ట్ ఆఫ్ మైలవరం, ఆగిరిపల్లి, పార్ట్ ఆఫ్ బాపులపాడు, పార్ట్ ఆఫ్ నూజివీడు, పావిడి మొక్కల, పార్ట్ ఆఫ్ మొవ్వ, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, ఇవన్నీ రాశారు 2014లో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగా మమ్మల్ని వదిలేశారులేండి, మా ఊరు మచిలీపట్నాన్ని తీసేశారనుకోండి, మీ రాజధానిలో, మీ సిఆర్డీఏలో మచిలీపట్నాన్ని తీసి పీకేశారు, మేము లేవు, పామరు దాకా పెట్టుకున్నారు, మీకు కావాల్సింది, మేము అక్కర్లా. మీ సిఆర్డీఏలో అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు కదా, మరి ఈ ఊళ్ళకి ఎందుకు చేయలేదు అంటున్నా. 2014 నుంచి ఇవాళ 2026, 8 ఏళ్ళు అయింది కదా, 8 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మావిగానని చెప్పంగానే వెంటనే ఆర్వీఎస్ఎస్ వాళ్ళని దేశం మీద వదిలారు. తెలుసా పోనీ ఆర్వీఎస్ఎస్ ఎవడో? తెలీదా? ఇప్పుడు కొత్తగా వీళ్ళని పంపించి గుడివాడకి అంటే ఆల్రెడీ పాత మున్సిపాలిటీలకి మాస్టర్ ప్లాన్ ఓకే, ఈ మండలాలకి విజయవాడ రూరల్ మండలం, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, ఈ మండలాలన్నిటికీ మీరు పంపించి ఆర్వీఎస్ఎస్ని పంపించి ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టలేదా? అంటే భయం, మావిగన్ భయం మిమ్మల్ని పరిగెత్తిస్తుంది కదా.